బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విహెచ్పి ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు విహెచ్పి హిందూ సంఘాల నేతలు యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులతో హిందూ సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ వాతావరణం ఉధృతంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విహెచ్పి ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు విహెచ్పి హిందూ సంఘాల నేతలు యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులతో హిందూ సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. బ్యారికేడ్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ వాతావరణం ఉధృతంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నవీన్ ఢిల్లీ నుంచి సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ ఉన్న అప్డేట్ ఏంటో వివరించండి. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద ఇటు హిందూ సంఘాలు కూడా ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవలే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడితో పాటు ఇటీవలే ఒక మరణించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలతో పాటు విహెచ్పి అందరూ కూడా పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే ఢిల్లీ పోలీసు కూడా అప్రమత్తమయ్యారు. ఆందోళన చేసినటువంటి వారందరినీ అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవల కాలంలో దాదాపు నెలలో నుంచి కూడా బంగ్లాదేశ్ లో అల్లర్లు కూడా నెలకొన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ హిందువులను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. హిందువులపై దాడి చేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వారికి సరైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా ఇటు విహెచ్పితో పాటు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడుతున్నారు. ఇంకా ఈ యొక్క ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్. అయితే ప్రస్తుతం అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అంటే విదేశాంగ శాఖ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఎవరైనా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుందా? దీని పట్ల ఏమైనా అప్డేట్ ఉంటే తెలియజేయండి. అంటే ఈ విషయంపై కూడా భారత్ సర్కార్ కూడా కొంత సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటీవలే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, కొన్ని భారత్ పై కూడా ఆరోపణలు కూడా చేసుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులపై కూడా కొంత భారత ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గానే తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ కి తగినటువంటి బుద్ధి చెప్పేటువంటి విధంగా కూడా చేపడతామని చెప్పేసి కూడా ఒకవైపు భారత ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్తంగానే నెలకొంది. వెంటనే ఢిల్లీ పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారిని ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేపట్టడం జరుగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.